నాకు నిన్ను తీసుకొని వెళ్ళాలనే ఉంది ఆకాంక్ష. కానీ ఇప్పుడు కాదు, ముందు మేము వెళ్ళాక తర్వాత నేను వచ్చి తీసుకొని వెళ్తాం, సరేనా? అప్పుడు నన్ను వదిలేసి వెళ్లారనుకున్నాను, చిన్నపిల్లని కదా. కానీ తర్వాత అర్థమైంది వదిలించుకొని వెళ్లారని. నా లైఫ్లో అమ్మ లేదు, అమ్మ బదులు పిన్ని వచ్చింది అనుకున్నాను. కానీ పిన్ని కోసం మా నాన్న నన్ను వదిలేసి వెళ్ళాడు. తర్వాత అమ్మమ్మ వచ్చింది, తను మాత్రం ఎంత ఉండాలనుకున్నా ఎలా ఉంటుందిలే, తను వెళ్ళిపోయింది. తర్వాత ఒకడు వచ్చాడు, ఇప్పుడు వాడిని వదిలేసి నేను వెళ్లాల్సి వస్తుంది. నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయే వాళ్లే, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను ఒకరిని వదిలేసి వెళ్లాల్సి వస్తుంది. అమ్మా నాన్న వదిలేసి వెళ్ళిపోయారని ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ గొడవల్లో పెరిగాను తప్ప వాళ్ళ ప్రేమలో ఎప్పుడు పెరగలేదు. చిన్నప్పటి నుంచి ప్రేమ లేదు, పెద్దయ్యాక వస్తుందేమో అనే ఆశ ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆశకి లైఫ్ లేకుండా పోయింది. కొంచెం సిమిలర్ గా నాది వాడిది ఒకటే స్టోరీ. హాయ్, నా పేరు టైం. ఈ రోజు నేను మీకు ఇద్దరి కథ చెప్పడానికి వచ్చాను. తుఫాన్ వచ్చే ముందు ఉన్నంత కామ్ గా ఉన్నాడు కదా, వాడే మన హీరో. తుఫాన్ వస్తదేమో అని కంగారు పడి హరిబరిలో ఉంది చూసారా, అదే మన హీరోయిన్. వాడి పేరు ఆర్యన్, తన పేరు ఆకాంక్ష. ఇద్దరికి వేరే వాళ్ళతో మాట్లాడుకోవడానికి పెద్దగా విశేషాలేమీ లేవు. అలాగే ఫ్రెండ్స్ కూడా లేరు పాపం. అందుకే ప్రతిదీ నేనే గుర్తు చేయాలి. టైంకి లంచ్ చేయండి, టైంకి స్నాక్స్ తినండి, టైంకి డిన్నర్ చేయండి అని. ఇక్కడి నుంచి మిగతా కథ మన తుఫాన్ పాప చెబుతుంది, వినండి. లైఫ్ ఏదో గో విత్ ద ఫ్లోలో వెళ్తుంది అనుకున్నప్పుడు అనుకోకుండా ఒకరోజు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, కానీ ఒక అబ్బాయి వచ్చి నా పక్కన కూర్చున్నాడు. వేరే క్లాస్ వాళ్ళు అనుకుంటా. ఆ అబ్బాయిని చూడలేదు, కానీ ఆ అబ్బాయి ఫోన్లో ఉన్న వాల్ పేపర్ ని చూశాను.
ఆ వాల్పేపర్ నన్ను నా లైఫ్లో చాలా వెనక్కి తీసుకెళ్ళింది. హలో డాడీ. కంగ్రాట్స్ నాన్న, జాబ్ వచ్చిందంట కదా. వాయిస్ మెయిల్ ఇప్పుడు చూసుకున్నారా? కొంచెం బిజీగా ఉండే నాన్న, సారీ చూసుకోలేదు. మనీ ఏమన్నా కావాలా? వద్దు నాన్న, నాకు ఈ జాబ్ వద్దు. నాకు నీ దగ్గరికి రావాలనుంది. మా దగ్గరికి వస్తే ఉంటుందమ్మా, నీకే బోర్ కొడుతుంది. మళ్ళీ కాల్ చేయడు అని తెలిసే కాల్ కట్ చేశాను. ఐ డోంట్ హేట్ మై డాడ్, బట్ ఐ కాంట్ డైజెస్ట్ ద ట్రూత్ దట్ హీస్ అవాయిడింగ్ మీ. ఇంకో పెళ్లి ఎందుకు చేసుకోవాలి? నాతోనే ఉండొచ్చుగా పెళ్లి చేసుకోకుండా. ఇలా 100 సార్లు ఆలోచించాను, కానీ ఆలోచించిన ప్రతిసారి అనిపిస్తుంది ఎందుకు నాకు ఈ బ్రతుకని. దీనమ్మ జీవితం ఎంత బ్రతుకుదామన్నా చిరాకు తప్ప ఆనందం రావట్లేదు. చేయడానికి పనుంటే సరిపోతుందా? ఆ పని గురించి చెప్పుకోవడానికి మనిషి ఎక్కర్లేదా? ఎందుకు 2 days నుంచి మాట్లాడలేవు నువ్వు నాతో?